అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనగా దేవాదాయ శాఖలో పలు రకాల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎండోమెంట్లో ఏ రకాల పోస్టులకి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, పర్టికులర్గా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు, అదేవిధంగా అర్హతలు, అదేవిధంగా పోస్టుకు సంబంధించినటువంటి ఇతర విషయాలు, సిలబస్ తదితర అంశాల మీద వీడియో చేయమని అభ్యర్థుల కోరిక మేరకు ఈ వీడియోని చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మొత్తం 136 పోస్టులు 137 పోస్టులకి భర్తీకి చర్యలు తీసుకుంటుంది. అందులో అత్యధికంగా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గ్రేడ్ 3 104 పోస్టులు, అండ్ గ్రేడ్ 1 6, డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 16 పోస్టులకి భర్తీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పర్టికులర్గా అందరూ ఎదురు చేసేటటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104 పోస్టులు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో, అంటే పర్టికులర్గా ఈ మంత్లో వస్తుందని చెప్పలేము, కానీ అతి త్వరలో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనటువంటి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు మరింత గొప్పగా సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో పర్టికులర్గా ఈ గ్రేడ్ 3 అనేది ఏపీపీఎస్సి సెపరేట్ నోటిఫికేషన్ అనేది ఇస్తుంది, అందరికీ తెలిసిందే. గ్రేడ్ 1 అనేది గతంలో మనకి గ్రూప్ 2లో భాగంగా భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా భర్తీ చేస్తారనేది మనకి తదుపరి ఆదేశాల మేరకు అది తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో పర్టికులర్గా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 గతంలో మనకి 2023లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2023 నోటిఫికేషన్లో కేవలం 60 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈసారి కొంచెం ఎండోమెంట్లో గ్రేడ్ 3లో 104 పోస్టులకు భర్తీ చేసుకోవాలని గవర్నమెంట్ ఆదేశించింది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా ఇటీవల గ్రూప్ 2 ఎవరైతే సరిగ్గా రాయలేక, సరిగ్గా అటెంప్ట్ చేయలేక మిస్ అయ్యారో వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశంగా ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్యాలెండర్ రాలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపకుండా ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మేబీ 26లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావచ్చు. ఈ సంవత్సరం పర్టికులర్గా ఎండోమెంట్ ఎగ్జామ్స్ కానీ, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కానీ, కోర్ట్ ఎగ్జామ్స్ కానీ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ గమనించి ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తే ఈ ప్రిపరేషన్లో ఏదో ఒక ఉద్యోగాన్ని మనం సాధించుకొని తదుపరి గ్రూప్ 2 కూడా గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపరేషన్కి కొనసాగించడానికి అవకాశం ఉంటుందని నేను మీ అందరికీ సలహా ఇస్తున్నాను. అయితే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ 104 పోస్టులకు సంబంధించి పర్టికులర్గా అసలు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగం ఎలా ఉంటుంది, దీని యొక్క అర్హతలు ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత సిలబస్ ఎలా ఉంటుంది, ఈ సిలబస్ని ఏ విధంగా మనం డీల్ చేయాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం పర్టికులర్గా డిస్క్రిప్షన్లో ఈ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి గైడెన్స్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అదేవిధంగా మన ధృవ టెలిగ్రామ్ గ్రూప్, మెయిన్ గ్రూప్ 40,000 మెంబర్స్ ఉన్న మెయిన్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పనిసరిగా అందులో జాయిన్ అవ్వండి. అండ్ అతి త్వరలో, అంటే మనకి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి మెంటార్షిప్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. గతంలో గ్రూప్ 2 లాగే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కూడా మంచి మెంటార్షిప్ కావాలి, మంచి మెటీరియల్ కావాలి, మంచి కంటెంట్, మంచి టెస్ట్ సిరీస్ కావాలని అడుగుతున్నారు. కాబట్టి దీనికి తగ్గట్టు నేను కూడా ఒక అద్భుతమైనటువంటి కంటెంట్, అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్తో మనకి ఒక 2-3 రోజుల్లో మనకి కోర్స్ కూడా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెంటార్షిప్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. ఈ మెంటార్షిప్ వివరాలు ఎలా ఉంటుంది, నేను ఏ విధంగా డీల్ చేస్తాను, కంటెంట్ ఏ విధంగా ఇస్తాను, అదంతా కూడా మీకు తర్వాత వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ అర్హతల దగ్గరికి వచ్చేసరికి వయసు 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలండి. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ అర్హత క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉండాలి.
మనకి 18 నుంచి 42 సంవత్సరాలతో పాటు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ మిగతా వాళ్ళకి ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ మినహాయించి పర్టికులర్గా ఏజ్ రిలాక్సేషన్ పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ ఉంటుంది. అండ్ సర్వీస్ ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నారో వాళ్ళకు కూడా మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు మనకి సర్వీస్ ఏజ్ ఎగ్జామ్షన్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దాన్ని మనం ఎక్కువ అంటే 42 అబవ్ వచ్చిన వాళ్ళు, ఏజ్ వచ్చిన వాళ్ళు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి ఉండేటటువంటి మరొక కండిషన్ ఏంటంటే క్యాండిడేట్ హూ ప్రొఫెస్ హిందూ రిలీజియన్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఎవరైతే హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వీలుంటుంది. ఇది మాత్రం క్లియర్గా చూసుకోండి. అంటే హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి, అండ్ 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉండాలి, అండ్ ఎస్సీ ఎస్సీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ డిజేబుల్ వాళ్ళకి ఉండేటటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసుకోవచ్చు, అండ్ సర్వీస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అండి. జూనియర్ అసిస్టెంట్ స్కేల్ మనకి పర్టికులర్గా 25,220 నుంచి 80,910 వరకు ఈ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఉంటుంది. జనరల్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదా జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఏంటని అనుకోవచ్చు. జనరల్గా ఈవోకి జూనియర్ అసిస్టెంట్ స్కేలే ఉంటుందండి. కాకపోతే మిగతా జూనియర్ అసిస్టెంట్ స్కేల్స్లో ఉండేటటువంటి పోస్టులకి ఎండోమెంట్ ఆఫీస్లో ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ ఈవోకి ఉండేటటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గౌరవ మర్యాదలు ఉంటాయి. అండ్ పోస్ట్ పరంగా చూసుకున్నా సరే మిగతా పోస్టులతో పోల్చితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోర్టులో జూనియర్ అసిస్టెంట్స్ కానీ, లేదంటే పంచాయతీ సెక్రటరీస్ జూనియర్ అసిస్టెంట్స్ కానీ, అంటే పంచాయతీ సెక్రటరీస్ కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేలే ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి జూనియర్ అసిస్టెంట్స్ కానీ, ఇతర ఏ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి జూనియర్ అసిస్టెంట్స్తో పోల్చినా, అండ్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వచ్చినటువంటి జీతంతో పోల్చిన జీతం ఈక్వలే కావచ్చు. కాకపోతే అంటే జీతం చేతికి వచ్చేది ఒక 35,000 రూపాయలు మన చేతికి వస్తుంది. జీతము మనకి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అయినా సరే మిగతా పోస్టులతో పోలిస్తే గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం ఇది. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే గౌరవంగా చూస్తారు. మిగతా పోస్టులతో పోల్చితే గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం, అండ్ పీస్ఫుల్ అంటే చాలా ప్రశాంతమైనటువంటి ఉద్యోగం, అండ్ టైం లిమిట్ 10 to 5 జాబ్. అంటే మనకి దేవాలయాలు మీరు పనిచేస్తున్నటువంటి దేవాలయాల్లో ఉత్సవాలు ఇలాంటి పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు తప్ప మిగతా టైంలో మ్యాక్సిమం మనకి టైం అనేది 10 to 5 చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మీరు తదుపరి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా సరే మీరు ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జూనియర్ అసిస్టెంట్ పే స్కేలే కదా అని తక్కువగా ఆలోచించొద్దు. పే స్కేల్ తక్కువగా ఉన్నా సరే ఇక్కడ ఉండేటటువంటి గౌరవాన్ని ఆధారంగా చేసుకొని, పీస్ఫుల్నెస్ ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఉద్యోగాన్ని చేసుకుంటే ఇంకా బెటర్గా ఫ్యూచర్లో ఇంకా వేరు ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వడానికి మీకు వీలుంటుందన్నమాట. అండ్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు పర్టికులర్గా ఏంటంటే మీకు కేటాయించబడినటువంటి దేవాలయాలు ఏవైతే ఉంటాయో, అంటే మీరు వన్స్ ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ 104 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 104 పోస్టులు అనేవి ఇది జోనల్ అండ్ స్టేట్ పోస్ట్ కాదండి, ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్. అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా మనకి పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా నాన్ లోకల్ పోస్టులు ఉంటాయి, లోకల్ పోస్టులు ఉంటాయి. నాన్ లోకల్ పోస్టులు మొత్తం అందరూ ఎలిజిబుల్ అవుతారు. లోకల్ పోస్టులు ఓన్లీ లోకల్ ఆ జిల్లా కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ వన్స్ మీరు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఉండేటటువంటి పర్టికులర్ విధులు ఏంటంటే ఆ టెంపుల్ మీకు జిల్లాలో అంటే ముందు చిన్న చిన్న టెంపుల్స్ మీకు అడ్మినిస్ట్రేషన్ ఇస్తారు. అంటే ఒక్క టెంపుల్ ఉండదు, ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇస్తారు. ఒక 5-6 టెంపుల్స్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక ఈఓ కిందకి ఇస్తారు. ఆ టెంపుల్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక విధులు అనేవి మీకు అప్పచెప్తారనమాట. అంటే మనకి ప్రతి టెంపుల్కి పాలక మండలి ఉంటుంది. పాలక మండలితో పాటు ఆ పాలక మండలి తీసుకునేటటువంటి నిర్ణయాలను అమలుపరచడానికి ఇక్కడ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు గవర్నమెంట్ తరపు నుంచి. ఇక్కడ మీకేంటంటే పర్టికులర్గా దేవాలయ పరిపాలన, అదేవిధంగా దేవాలయ యొక్క ఆస్తుల పరిరక్షణ, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే దేవాలయ ఆస్తుల పరిరక్షణలో అండ్ దేవాలయానికి సంబంధించినటువంటి ఎటువంటి పెద్ద పెద్ద కార్యకలాపాలు చేపట్టినా సరే
పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్టికులర్గా దేవాలయాలకు ఉండేటటువంటి ఆస్తులు అంటే మనకి ఈ దేవాలయాలు పూర్వం నుంచి ఉన్నాయి కాబట్టి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి మాన్యాలు ఉంటాయి, ఈనామ్స్ ఉంటాయి. ఆ మాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలి, వాటిని ఎంక్రోచ్ అవ్వకుండా, అక్రమంగా ఆక్రమించకుండా వాటిని నివారించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దేవాలయంకి ఎన్ని ఆస్తులు ఉంటాయో ఆ ఆస్తులన్నీ పరిరక్షించాలి ఉంటుంది. అండ్ ఆ ఆస్తులని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవాలయానికి ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ భూమిని లీజుకి ఇవ్వడం, ఆ లీజుకి ఇచ్చిన ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి టెంపుల్కి అప్పచెప్పడం, దేవాలయం యొక్క ఆస్తులు పెంచడం, అదేవిధంగా దేవాలయంలో నిత్య కార్యాలు అనేవి సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూడడం, ఈ ఆదాయం ద్వారా సిబ్బంది యొక్క జీతాలు, అర్చకులకి జీతాలు ఇవ్వడం, అదేవిధంగా భక్తులకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కార్యకలాపాలు కూడా ఏంటంటే మనకి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిందనే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈయన కార్యనిర్వాహక అధికారి అంటే పాలక మండలి చేసినటువంటి తీర్మానాల మేరకు ఆ టెంపుల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ సెక్రటరీ ఉన్నారనుకోండి, ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ద పంచాయతీ సెక్రటరీ, ఆ పంచాయత్. అక్కడ ఏంటంటే గ్రామ పంచాయతీ బాడీ తీసుకునేటటువంటి నిర్ణయాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత పంచాయతీ సెక్రటరీకి ఎలా ఉంటుందో, అదేవిధంగా దేవాలయంలో ఉండేటటువంటి ఈ పరిపాలనా బాధ్యతలన్నీ కూడా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చూస్తారనమాట. కాబట్టి ఇది కొంచెం మనకి మిగతా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో పోల్చినటువంటి పోస్టులతో చూస్తే దీనికి ఏంటంటే గౌరవప్రదంగా ఉంటుంది, కొంచెం రెస్పెక్టబుల్ జాబ్ అనమాట. అందుకనే ఈ జాబ్కి జీతం తక్కువైనా సరే కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉండేటటువంటి పోస్ట్ అనమాట. అందుకే 104 పోస్టులు ఉన్నా సరే చాలా వరకు డిపార్ట్మెంట్లో పనిచేయాలి అంటే కొంతమందికి జనరల్గా భారతదేశంలో హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హిందూసే కాబట్టి కొంతమందికి పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మనకి దేవాలయంలో సేవ చేసుకోవాలి, దైవ దర్శనాలు చేసుకోవాలి. ఇప్పుడు మీరు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో మీరు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, కంప్లీట్గా మీకు దైవ దర్శనాలు కానీ దేవుడితో డైరెక్ట్గా అంటే ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండేటటువంటి అవకాశం కానీ ఇలా కొంతమంది ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఉద్యోగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్ ఛానల్ చూస్తే ఫస్ట్ మనకి గ్రేడ్ 3 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అండ్ తర్వాత గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ప్రమోషన్ ఉంటుంది. తర్వాత గ్రేడ్ 1, తర్వాత అసిస్టెంట్ కమిషనర్, తర్వాత డెప్యూటీ కమిషనర్. జనరల్గా గ్రేడ్ 2కి డైరెక్ట్గా మనకి రిక్రూట్మెంట్ ఉండదు, గ్రేడ్ 1కి మళ్ళీ రిక్రూట్మెంట్ ఉంటుంది. గ్రూప్ 2లో గతంలో మనకి గ్రేడ్ 1 ఉండేది. ఇప్పుడు గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి వెళ్ళడానికి ఒక 4 to 5 ఇయర్స్లో మీరు గ్రేడ్ 2 ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవుతారు. తర్వాత గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి చాలా టైం పడుతుంది. తర్వాత అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఈ లెవెల్కి మనకి ప్రమోషన్ అనేది ఉంటుంది. మీ వయస్సు అంటే మీ ప్రమోషన్ కూడా ఏంటంటే మీ వయసుతో సంబంధం. మీరు 42 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరారనుకోండి, మీరు ఆ స్థాయికి వెళ్ళలేకపోవచ్చు. కానీ 22 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసుకి వెళ్ళేటప్పుడు మీరు అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ రేంజ్ వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రమోషన్ ఛానల్ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే మిగతా ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఎండోమెంట్ ఈవోకి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏంటంటే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్ అండి. ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉంటుందో మెయిన్స్లో అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మార్కులు వేరియేషన్ ఉంటుంది. మనకి ప్రిలిమ్స్ 150 మార్కులకు ఉంటుంది, ప్రిలిమ్స్ ఓన్లీ 150 మార్క్స్కి ఉంటుంది. అదే మెయిన్స్ 300 మార్క్స్కి ఉంటుందండి. ఇక్కడ ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో ఏంటంటే సిలబస్ ఒకటే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సిలబస్ ఒకటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ ఓన్లీ 50 మార్క్స్ ఉంటుంది, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఏమో 100 మార్క్స్కి ఉంటుంది. అదే మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఏమో 150 మార్క్స్, మెయిన్స్ ఏమో 150 మార్క్స్. ఇక్కడ మెయిన్స్లో ప్రిలిమ్స్ అండ్ జిఎస్కి అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సేమ్ ఏంటంటే ఒకటే ప్యాటర్న్ అనేది 150 మార్క్సే ఉన్నాయి. కానీ ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేసరికి 50, 100 ఇచ్చారు. కాబట్టి మనకి ఏదైనా ఎగ్జామ్ మీరు సెలెక్ట్ అవ్వాలంటే ముందు ప్రిలిమ్స్ సెలెక్ట్ అవ్వాలి. ప్రిలిమ్స్ సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ప్యాటర్న్ ఒకసారి చూసుకోండి. ప్యాటర్న్ ఓన్లీ జిఎస్ 50 మార్క్స్ ఇచ్చారు అండ్ టెంపుల్ సిస్టమ్ అండ్ హిందూ ఫిలాసఫీ ఏమో 100 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు ప్యాటర్న్ ఏంటంటే స్ట్రాటజీ ఎలా మెయింటైన్ చేయాలంటే
ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి సిలబస్, మెయిన్స్లో ఇచ్చినటువంటి సిలబస్ ఒకటే కాబట్టి మీరు ప్రిలిమ్స్కి ముందే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ బాగా చదివేసి ఉన్నారనుకోండి, ఈ 100 మార్క్స్ బాగా చేస్తే, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కూడా ప్రిలిమ్స్లో ఎలా ఉంటుందంటే బేసిక్ లెవెల్లో ఇస్తాడు కాబట్టి జనరల్ స్టడీస్తో పోలిస్తే ఈ టెంపుల్ సిస్టమ్ అండ్ హిందూ ఫిలాసఫీ ఈ క్వశ్చన్స్ చేయడం, సాల్వ్ చేయడం చాలా ఈజీ. కావాలంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ 2023లో జరిగిన క్వశ్చన్ పేపర్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు మెయిన్స్లో రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు ప్రిలిమ్స్లోనే ముందే మీరు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ని బాగా చదివేసి ఉన్నారనుకోండి, మీకు మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ తేడా ఏంటంటే ప్రిలిమ్స్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది మీకు మెయిన్ ఏంటంటే హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిమాండ్ కూడా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమే ఉంది. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ బాగా చదివితే మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. కానీ మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి స్ట్రాటజీ మారిపోతుంది. మీరు ఆల్రెడీ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీరు చదివేసి ఉంటారు కాబట్టి జనరల్ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ఉండేటటువంటి అపోహ ఏంటంటే టెంపుల్ సిస్టమ్ అండ్ హిందూ ఫిలాసఫీ దగ్గరకు వచ్చేసరికి అది కొత్త సబ్జెక్ట్, అది గతంలో మనం ఎప్పుడు చదవలేదు కాబట్టి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి జిఎస్ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకునే వాళ్ళకి మనకి ఉద్యోగం రాకపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే మీకు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది లిమిటెడ్ సిలబస్ అండి. మనకి రామాయణం, మహాభారతం అని పెద్ద పెద్ద గ్రంథాలు ఇచ్చినా సరే అక్కడ వాడు ఇచ్చినటువంటి సిలబస్ని పరిశీలిస్తే అక్కడ సిలబస్లో రామాయణంలో వచ్చేటటువంటి పాత్రలు, రామాయణంలో వచ్చేటటువంటి రాజవంశాలు, రామాయణంలో వచ్చేటటువంటి ప్రదేశాలు మాత్రమే అని అడిగారు. అంటే మీరు ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి సిలబస్కి తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉందనుకోండి, ఒరిజినల్ రామాయణం వాల్మీకి రామాయణం కొన్ని వేల పేజీల బుక్ ఉంటుంది. ఆ వేల పేజీల పుస్తకాలు మనం చదవలేం. 7 కాండలు ఉన్నాయి, 7 కాండలు మనం చదవలేం. అంత పెద్ద బుక్ని మనం లైన్ టు లైన్ చదవాలంటే కష్టం. మహాభారతం 18 పర్వాలు ఉన్నాయి, 18 పర్వాలకి 18 పుస్తకాలు మనం చదవలేం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ సిలబస్లో మిమ్మల్ని రామాయణంలోనా, మహాభారతంలోనా, లేకపోతే పురాణాల్లోనా, లేకపోతే భాగవతంలోనా పిహెచ్డి చేయమని అడగలేదండి. అక్కడ క్లియర్ కట్గా రామాయణంలో ఉండేటటువంటి పాత్రలు ఏంటి, రామాయణంలో ఉండేటటువంటి ప్రదేశాలు ఏంటి, రామాయణంలో ఉండేటటువంటి రాజవంశాలు ఏంటి, అదేవిధంగా మహాభారతం, అదేవిధంగా భాగవతం అలాగే ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే మీరు రామాయణం, మహాభారతం, భాగవతం చిన్నప్పటి నుంచి హిందూ మతంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి బేసిక్ కథ అనేది అందరికీ తెలుస్తుంది. రామాయణం, మహాభారతం, భాగవతం కథ అనేది పూర్తిగా తెలియకపోయినా సరే అసలు ఏంటి, ఏ పాత్రలు ఏంటి అనేది మినిమం తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ చదివేటప్పుడు సిలబస్ని మైండ్లో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణం ఒక 2000 పేజీల పుస్తకం ఉందనుకోండి, అన్ని పేజీల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంగ్రహ రామాయణాలు ఉంటాయి. సంగ్రహ రామాయణాలు అంటే బ్రీఫ్ చేసినటువంటి షార్ట్ కట్లో రాసినటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి. ఒక పుస్తకం చదివి అందులో ఉండేటటువంటి సారం, అంటే ఇప్పుడు రామాయణం మొత్తాన్ని ఒక్కసారి చదివేసి ఒక 500 పేజీలు పుస్తకాన్ని, కథ కాబట్టి తొందరగా అయిపోతుంది కాబట్టి ఒక 1 వీక్లో చదివేస్తే మీకు ఒక అవుట్లైన్ మీకు మైండ్లో వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేపర్కి సెకండ్ పేపర్కి ఉండేటటువంటి డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఇండియన్ హిస్టరీకి ఒక పుస్తకం చదవాలి, జాగ్రఫీకి ఒక పుస్తకం చదవాలి, ఎకానమీకి ఒకటి, పాలిటీకి ఒకటి, ఇలాగా జిఎస్ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు జిఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది గట్టిగా ఉంటే 300-400 మొత్తం కంటెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తయారు చేస్తున్నటువంటి కంటెంట్ మొత్తం ఒక 400 పేజీల కంటే ఎక్కువ ఉండదు. ఆ 400 పేజీల కంటెంట్ని కరెక్ట్గా మీరు ఎక్కువసార్లు రివైజ్ చేశారనుకోండి సరిపోతుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి మీకు మెయిన్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఆల్రెడీ ప్రిలిమ్స్లో చదివి ఉంటారు కాబట్టి బాగా రివైజ్ చేస్తే 100% ఉద్యోగం వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గతంలో ఉండేటటువంటి ఈఓ నోటిఫికేషన్కి ఈ ఈఓ నోటిఫికేషన్కి తేడా ఏంటంటే గతంలో ఈఓ నోటిఫికేషన్కి కొత్త, అప్పుడు సిలబస్ కొత్త, అండ్ మార్కెట్లో ఉండేటటువంటి పుస్తకాలు కొరత అండ్ మార్కెట్లో ఉండేటటువంటి కోచింగ్ కొరత అనేది ఉంది. కానీ ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ కాబట్టి
జనాలకు అవగాహన పెరిగింది కాబట్టి కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి మరింత డీటెయిల్డ్గా, మరింత జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి, ఏ కంటెంట్ని, ఏ కాన్సెప్ట్ని ఏ విధంగా చదవాలనేది నేను క్లియర్గా మెంటార్షిప్లో ఇస్తాను. దాన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయితే మీకు అద్భుతమైనటువంటి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి సిలబస్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఇప్పుడు సిలబస్ అనేది అసలు ఏంటి, అసలు సిలబస్లో ఫస్ట్ పేపర్లో ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి, సెకండ్ పేపర్లో ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి, మెయిన్గా మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు చెప్తాను. అది మీకు అర్థమైతే క్లియర్గా మీకు ఏంటంటే ఉద్యోగం సాధించడానికి కావలసినటువంటి అవగాహన అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ మీ అందరికీ తెలిసిందే. మెయిన్స్లో జిఎస్ 150 మార్క్స్ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్క్స్ ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఆన్లైన్ ఎగ్జామ్. మెయిన్స్ అనేది, ప్రిలిమ్స్ అనేది ఆఫ్లైన్లో జరుగుతుంది, మెయిన్స్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో జరిగేటటువంటి ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్కి, ఆఫ్లైన్లో జరిగేటటువంటి క్వశ్చన్ పేపర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పర్టికులర్గా ఏపీపీఎస్సీ దగ్గరికి వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఏంటంటే అన్నేచురల్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సిలబస్లో ఇన్ని టాపిక్స్ ఇచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ ఉందనుకోండి, ఇండియన్ పాలిటీలో ఒక టాపిక్ నుంచి ఒక 10 క్వశ్చన్లు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో మనం చెప్పలేం క్వశ్చన్ ప్యాటర్న్ అంటే పాలిటీ ఇన్ని వస్తాయి, ఎకానమీ ఇన్ని వస్తాయి, జాగ్రఫీ ఇన్ని వస్తాయి అని మనం చెప్పలేమండి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మెయిన్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏవైతే పెట్టిందో, ఆన్లైన్ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక దగ్గర తీసుకుంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారు. ఏ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారంటే, కరెంట్ అఫైర్స్ మొత్తం 150 మార్కుల్లో 150 మార్క్స్లో కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ రెండింటికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఎక్కువ ప్రాధాన్యత అంటే ఎంతంటే, మెంటల్ ఎబిలిటీ నుంచి 20 to 30 క్వశ్చన్స్ వేస్తున్నాడు ఆన్లైన్ ఎగ్జామ్లో. కరెంట్ అఫైర్స్ నుంచి కనీసం ఒక 20 క్వశ్చన్స్ వేస్తున్నాడు. అంటే మినిమం 40 to 50 క్వశ్చన్స్ అనేవి ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచే వస్తున్నాయి. కాబట్టి మెయిన్స్లో అత్యధిక మార్కులు తెచ్చుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఆన్లైన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయం. కాబట్టి నేను కూడా దానికి తగ్గట్టే మీకు కంటెంట్ని ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇక్కడ జనరల్ స్టడీస్లో పర్టికులర్గా కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ మొత్తం కరెంట్ అఫైర్స్ ఇదంతా. అంటే నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ క్లియర్గా చూసుకోవాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్లు ప్రతి పేపర్ నుంచి ఇచ్చేస్తున్నాడు. అండ్ కరెంట్ అఫైర్స్ చాలా టఫ్గా ఇస్తాడండి. ఏపీపీఎస్సీ ఆన్లైన్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ చాలా టఫ్గా ఇస్తాడు. దానికి తగ్గట్టే నేను కంటెంట్ రెడీ చేసి ఇస్తాను. మీరు ఏ మ్యాగజైన్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇచ్చినటువంటి కరెంట్ అప్డేట్ అనేది వెరీ హైలీ అప్డేటెడ్ కరెంట్ అప్డేట్ నేను ఇస్తాను కాబట్టి, నేను రెడీ చేస్తాను కాబట్టి దాని మీద కరెక్ట్గా ఫోకస్ చేయండి. అండ్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కూడా మనకి జనరల్ సైన్స్ని మరీ ఎక్కువ భూతంలో చూడొద్దు. ఏదో ఒక స్టాండర్డ్ బుక్ చదువుకోండి సరిపోతుంది. లేదంటే నేను ఇచ్చినటువంటి మన మెంటార్షిప్లో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చినటువంటి కంటెంట్ సరిపోతుంది. అండ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఓన్లీ ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియా మాత్రం ఇచ్చాడు. అంటే మనకి ఏన్షియంట్ అండ్ మిడివల్ చూడాల్సిన అవసరం లేదు. మోడర్న్ ఇండియా మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా మన గ్రూప్ 2లో చదివారు కదా, అది కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ వాళ్ళు పెట్టినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్లో హిస్టరీ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్ మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ వేస్తున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మోడర్న్ హిస్టరీని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. మన మెంటార్షిప్ వాళ్ళకి నేను డీటెయిల్డ్ కంటెంట్ నేను ఇస్తాను. అండ్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రీఫార్మ్స్, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ గవర్నెన్స్ అండ్ ఇండియన్ పాలిటీని క్లియర్గా చదువుకోవాలి.
I will give the best content. And economic development of India since independence with emphasis on ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఎకానమీ చదవాలి. అంటే ఇండియన్ ఎకానమీ చదవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే కూడా ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ కూడా చూసుకోవాల్సి ఉంది. అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ఇవ్వలేదండి, ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ ఇచ్చాడు. నేను ఇచ్చిన కంటెంట్ మీకు సరిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆన్లైన్లో ప్రతిసారి 7-8 క్వశ్చన్లు డైరెక్ట్గా పడేస్తున్నాడు. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టు నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ మెటీరియల్ రెడీ చేసి ఇస్తాను. దట్ ఈజ్ ఎనఫ్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. ఇవేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషియో ఎకనామిక్ హిస్టరీ, ఇప్పుడు జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, ఇవన్నీ చదివితే మీకు ఎన్ని మార్కులు వస్తాయో, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ బైఫర్కేషన్ ఈ 3 చదివితే అన్ని మార్కులు వస్తాయి. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక 7 నుంచి ఒక 10 క్వశ్చన్లు ఈజీగా వేస్తాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా ఒక 7 నుంచి 10 క్వశ్చన్లు వేస్తాడు. తర్వాత బైఫర్కేషన్ కూడా ఒక 5-6 క్వశ్చన్లు పడిపోతాయి. అంటే నియర్లీ ఒక 10-20 క్వశ్చన్స్ అనేవి ఈ 3 టాపిక్స్ నుంచే డైరెక్ట్గా పడతాయి. కాబట్టి మీరు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ గతంలో ఏ ఎగ్జామ్స్ గ్రూప్ 1 చదివినా, గ్రూప్ 2 చదివినా అవన్నీ కామన్గా చదువుతారు. వాటిని దృష్టి పెట్టండి, కాదనట్లేదు. కానీ మీరు సింపుల్గా మార్కులు గెయిన్ చేయాలంటే మాత్రం పర్టికులర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కరెంట్ అఫైర్స్ అండ్ ఈ యొక్క లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఎనాలిసిస్ మీద బాగా దృష్టి పెట్టండి. వీడు ఆన్లైన్ ఎగ్జామ్స్లో పర్టికులర్గా డేటా ఎనాలిసిస్ అయినప్పుడు కొంచెం పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం స్టాటిస్టిక్ సంబంధించినటువంటి అంటే మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ, రేంజ్ కానీ ఇలాంటి స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఏవైతే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటి స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా వేస్తున్నాడు అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలంటే ఏదో మార్కెట్లో దొరికినటువంటి మెటీరియల్ లేదంటే నాలాంటి మెంటార్స్ ఇచ్చినటువంటి మెటీరియల్ని గుడ్డిగా ఫాలో అయిపోవద్దు. నేను ఇచ్చినటువంటి మెటీరియల్ అయినా, మార్కెట్లో వచ్చినటువంటి బుక్స్ అయినా సరే యాజ్ పర్ స్టాండర్డ్ అంటే యాజ్ పర్ ఎగ్జామినేషన్ డిమాండ్కి తగ్గట్టు ఉందా లేదన్నది క్లియర్గా చూసుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్ టైం గ్రూప్ 2కి ఇచ్చినటువంటి కంటెంట్ అవుట్ ఆఫ్ 300 225 క్వశ్చన్స్ ఆ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. డైరెక్ట్గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ఇండైరెక్ట్గా చాలా క్వశ్చన్స్ నేను ఇచ్చినటువంటి కంటెంట్ నుంచి వచ్చాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్ డిమాండ్కి తగ్గట్టు మెంటార్ కంటెంట్ తయారు చేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్ వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ఇచ్చినటువంటి కంటెంట్లో 75 క్వశ్చన్స్కి 69 క్వశ్చన్స్ డైరెక్ట్గా 69 క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయండి. విత్ ప్రూఫ్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఎందుకంటే మనకి సిలబస్కి తగ్గట్టు ఎగ్జామినర్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఉందనుకోండి, యూపీఎస్సీ మైండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే ఉంటాయి, టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ మైండ్ సెట్ వేరే ఉంటాయి, ఏపీపీఎస్సీ మైండ్ సెట్ క్వశ్చన్స్ వేరేగా ఉంటాయి. అయితే ఆ మైండ్ సెట్ ఎలా ఉంది అని మనం ఏ విధంగా తెలుసుకుంటాం? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కరెక్ట్గా చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయినా లేదంటే మెంటార్షిప్ తీసుకున్నా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఉండేటటువంటి సిలబస్ ఏంటి, సిలబస్కి తగ్గట్టు నేను ప్రిపేర్ అవుతున్నానా లేదా, నేను చదివేటటువంటి కంటెంట్ సిలబస్కి కవర్ అవుతుందా లేదా. ఇప్పుడు రామాయణం అంటే రామాయణంలో ఉండేటటువంటి 1000 పేజీలని మైండ్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు రామాయణం చదువుతునేటప్పుడే సిలబస్ని మీకు మైండ్లో ఉండాలి. వాడు అడిగింది రామాయణంలో పాత్రలు, రామాయణంలో ఉండేటటువంటి రాజవంశాలు, రామాయణంలో ఉండేటటువంటి ప్రదేశాలు. అప్పుడు మీరు చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అయోధ్య నగరాన్ని పరిపాలించాడంటే అయోధ్య నగరం గురించి నీకు ఒక ఐడియా ఉండాలి. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది, ఎక్కడుంది, దాని యొక్క ప్లేస్ ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ విధమైనటువంటి కోణంలో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో ఒక పాత్ర వచ్చింది, విశ్వామిత్రుడు అనేటటువంటి ఒక పాత్ర ప్రవేశించినప్పుడు ఆ విశ్వామిత్రుడి గురించి మీకు అవగాహన ఉండాలి. వాల్మీకి రామాయణం రచించిందిగా వాల్మీకి కాబట్టి వాల్మీకి మీద మీకు ఐడియా ఉండాలి. ఈ విధంగా ఏంటంటే సిలబస్కి తగ్గట్టు మీరు స్టిక్ ఆన్ అవ్వాలి. మీరు గ్రంథాలను చదువుకున్నంత మాత్రాన మీకు ఉద్యోగం రాదండి. గ్రంథాలను చదువుకుంటూ అందులో ఉండేటటువంటి సిలబస్కి తగ్గట్టు ఉండేటటువంటి అంశాన్ని మీరు ఫిల్టర్ చేసి దాన్ని నోట్ చేసుకొని దాన్ని రివైజ్ చేసినప్పుడు మీకు బెస్ట్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నేను ఇక్కడ మెంటార్షిప్లో చేసేది అదే. మీరు ఇన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే మెంటార్షిప్లో స్కెడ్యూల్ ఇస్తానో ఆ స్కెడ్యూల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి
నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు కూడా మీ అందరికీ తెలిసిందే. నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు ఎగ్జామినేషన్ ఏదైతే డిమాండ్ ఉంటుందో దానికి తగ్గట్టే నేను టెస్ట్ సిరీస్ ఇస్తాను. ఆ టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా నేను ఇచ్చినటువంటి కంటెంట్ని కరెక్ట్గా ఫాలో అయ్యి, నేను ఇచ్చినటువంటి క్లాసెస్ని కరెక్ట్గా ఫాలో అయ్యి, ఆ టెస్ట్ సిరీస్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు సరైనటువంటి మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎయిదర్ సెల్ఫ్గా ప్రిపేర్ అయినా సరే సరైనటువంటి కంటెంట్ని, ఇప్పుడు ఏంటంటే నాలెడ్జ్ సొసైటీ అయిపోయింది. గూగుల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మనకి సరైనటువంటి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి కంటెంట్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు దాన్ని వెతుక్కోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బ్రౌజింగ్ కెపాసిటీ ఉండాలి. పలానా రామాయణంలో పలానా పాత్ర గురించి ఎక్కడ మీకు దొరుకుతుంది అంటే ఎక్కడ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అలాంటి మీకు బ్రౌజింగ్ కెపాసిటీ ఉండి మీరు కంటెంట్ని మీరు పోగు చేసుకొని నేను స్వతహాగా చదువుకోగలను అని అనుకుంటే సెల్ఫ్ ప్రిపరేషన్కి మించినటువంటి ప్రిపరేషన్ ఎక్కడా లేదండి. లేదా అది అంత టైం లేదు అని అనుకునేటప్పుడు నాలాంటి మెంటార్ని సంప్రదించండి. అట్ ద సేమ్ టైం ఆ మెంటార్ అనేవాళ్ళు మీకు యాజ్ పర్ సిలబస్ తగ్గట్టు మిమ్మల్ని నడిపిస్తున్నారా లేదా, లేదంటే మీకు అనవసరమైనటువంటి టైం వేస్ట్ చేస్తున్నారా లేదా అనేది క్లియర్గా చూసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. బట్ అంతిమంగా ఏంటంటే ఎగ్జామినేషన్కి డిమాండ్కి తగ్గట్టు ఇచ్చే వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మీకు బెటర్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ జిఎస్ దగ్గరికి వచ్చేసరికి ఈ ప్యాటర్న్ని ఈ విధంగా ఫాలో అవ్వండి. అండ్ జిఎస్కి అన్ని వందలకేది పేజీల పుస్తకాలని మీకు చదవడం ఇబ్బందిగా ఉంటే నేను ఇచ్చినటువంటి మెంటార్షిప్లో ఉండేటటువంటి కంటెంట్ని కరెక్ట్గా చదవండి. అండ్ బిఫోర్ ఎగ్జామ్ నేను షార్ట్ నోట్స్ కూడా ఇస్తాను. కాబట్టి మీ గ్రూప్ 2 ముందు నేను ఇచ్చినటువంటి షార్ట్ నోట్స్ ఏ విధంగా ఉపయోగపడిందని మీ అందరికీ తెలిసిందే. అలాగే నేను షార్ట్ నోట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ సెకండ్ పేపర్ దగ్గరికి వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ జిఎస్ అనేది అందరికీ తెలుసు. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి మీరు చదువుతున్నారు కాబట్టి జిఎస్ మీద మీకు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. కానీ ఇక్కడ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఇక్కడ సిలబస్లో ఏమడిగారు, ఈ సిలబస్కి తగ్గట్టు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఈ టాపిక్ సంబంధించి నేను తెలుగులో క్లియర్గా ట్రాన్స్లేషన్ చేశాను. ఆ ట్రాన్స్లేషన్ని మీకు ఆ పీడిఎఫ్ అనేది మీకు గ్రూప్లో పెట్టాను. మీకు ఏదైతే సెపరేట్గా పెట్టానో ఆ గ్రూప్లో నేను మీకు ఇస్తాను. ఒకసారి అది డౌన్లోడ్ చేసుకోండి. మీకు తెలుగు అర్థం కాకపోతే, ఇంగ్లీష్ మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఆ తెలుగు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ హిందూ ఫిలాసఫీ అంటే హిందూ తత్వము మరియు టెంపుల్ సిస్టమ్ అంటే దేవాలయ వ్యవస్థ గురించి మనకి సిలబస్లు ఇచ్చారు. ఎందుకంటే మీరు చేసేటటువంటి ఉద్యోగం అనేది ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి అసలు దేవాలయం అంటే హిందూ దేవాలయాలు, పర్టికులర్గా ఇక్కడ హిందువులకు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి హిందూ దేవాలయాలు. వన్స్ నువ్వు దేవాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత అసలు దేవాలయంలో జరిగేటటువంటి ప్రక్రియలు ఏంటి, దేవాలయ నిర్మాణం ఏంటి, అందులో పూజా సంస్కారాలు ఏంటి, అందులో ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు, ఏ దేవతలను పూజిస్తున్నారు, ఇవన్నీ మీకు తెలియాలి అంటే మన యొక్క సనాతన ధర్మాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ సిలబస్లో పర్టికులర్గా ఒక ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేటటువంటి వ్యక్తికి ఈ యొక్క రామాయణం గురించి కానీ, మహాభారతం గురించి కానీ, భాగవతం గురించి కానీ కనీస పరిజ్ఞానం ఉండాలి. అందులో పిహెచ్డి గురించి అడగలేదండి. ఇక్కడ క్లియర్గా మీకు సిలబస్ క్లియర్గా చూస్తే సిలబస్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు. ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. మొదటి పార్ట్లో మనకేంటంటే ఇతిహాసాలు మరియు పురాణాల గురించి ఇచ్చారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పనిచేసేటటువంటి ఒక టెంపుల్లో మెయిన్ దేవుడు రాముడు అనుకోండి. నీకు రామాయణం గురించి తెలియకపోతే ఆ దేవుడి గురించి నీకేం అర్థమవుతుంది? లేదా నువ్వు శివుడి గుడిలో మీరు పనిచేస్తున్నారనుకోండి, మీకు శివపురాణం శివుడి గురించి మీకు అర్థం కావాలి. ఈ విధంగా మనం పనిచేసేటటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్లో నువ్వు రేపు ఎటువంటి అవరోధాలు లేకుండా పనిచేయాలంటే ఆ దేవాలయంలో జరిగేటటువంటి నిత్యకర్మలు కానీ, ఆ దేవాలయంలో పూజించబడేటటువంటి దేవుడి గురించి కానీ, అండ్ ఆ దేవాలయ వ్యవస్థ గురించి కానీ, ఆ దేవాలయ కట్టడంలో జరిగేటటువంటి ఆ వాస్తు గురించి కానీ, వీటన్నింటి గురించి అక్కడ జరిగేటటువంటి నిత్యకర్మలు కానీ, అండ్ ఏ సాంప్రదాయం ప్రకారం అక్కడ పూజలు చేస్తున్నారని వీటన్నింటి గురించి నీకు ఒక కనీస పరిజ్ఞానం ఉంటే రేపు నీకు ఉద్యోగానికి ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ ఏంటంటే మొత్తం సిలబస్ని 3 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. మొదటి పార్ట్లో మనకేంటంటే ఇక్కడ రామాయణం, మహాభారతం, భాగవతం
మరియు హిందూ పురాణాలు వీటి గురించి మొదటి పార్ట్లో ఇచ్చారు. అండ్ సెకండ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి దేవాలయ ఆగమాలు, హిందూ శాస్త్రాల్లోని వివిధ ఆగమాలు. అంటే ప్రతి దేవాలయ వ్యవస్థకి ఒక ఆగమ వ్యవస్థ ఉంటుంది. పలానా టెంపుల్ ఒక ఆగమ వ్యవస్థ ప్రకారం పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్, ఒక అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉందనుకోండి, అక్కడ ఉండేటటువంటి ఆగమ వ్యవస్థ ఒకలా ఉంటుంది. లేదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ ఉండేటటువంటి ఆగమ వ్యవస్థ ఒకలా ఉంటుంది. అంటే అక్కడ చేసేటటువంటి పూజా విధానం కానీ, అక్కడ దేవుణ్ణి పూజించేటటువంటి విధానం కానీ, అక్కడ టెంపుల్ సిస్టమ్ కానీ, అక్కడ ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటాయి. కాబట్టి ఆ దేవాలయ ఆగమాల గురించి మనకి ఏంటంటే సెకండ్ పార్ట్లో దేవాలయ ఆగమాలు అండ్ హిందూ పండుగలు, లలిత కళలు, వైదిక సంస్కృతి గురించి, హిందూ మతంలోని తత్వాలు, సాంప్రదాయాలు అండ్ వాటిని బోధించినటువంటి గురువులు, ఇదంతా కూడా ఏంటంటే ఫిలాసఫీ. అంటే ఒక దేవాలయంలో ఉండేటటువంటి తత్వం ఏంటి, ఆ తత్వం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవాలయం ఉందనుకో, దేవాలయం ఏ ఆగమం ప్రకారం పనిచేస్తుంది, అది వైష్ణవ ఆగమమా, శైవమా, లేదంటే అందులో ఉండేటటువంటి మాతృదేవతలు శాక్తేయం అంటారు, ఆ దేవాలయంలో ఉండేటటువంటి దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తున్నారు, అండ్ ఆ దేవాలయంలో జరిగేటటువంటి పండగలు ఏంటి, అక్కడ చేసేటటువంటి లలిత కళలు ఏంటి, అక్కడ ఉండేటటువంటి వాస్తు ఏంటి, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. అండ్ వైదిక సంస్కృతి, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, యాగాలు గురించి, వీటన్నింటి గురించి అర్థం కావాలి. అండ్ హిందూ మతంలోని వివిధ తత్వాలు, అంటే ఇప్పుడు ఆల్వారులు అంటే వైష్ణవ గురువులు, నయనార్లు శైవ గురువులు, శంకరాచార్యుల గురించి, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కులు, వీరశైవం, ఈ యొక్క డిఫరెంట్ మత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో హిందూ మతంలో, ఆ మత సిద్ధాంతాల తాలూకా అందులో ఉండేటటువంటి తత్వాలు మరియు సాంప్రదాయాలు, వాటిని బోధించినటువంటి గురువులు, వీటన్నిటి గురించి అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఏంటంటే మీరు ఏ టెంపుల్లో పనిచేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీశైలంలో పనిచేశారనుకోండి, శ్రీశైలం టెంపుల్లో మనకి పర్టికులర్గా శ్రీశైలం టెంపుల్లో ఎవరు ఉంటారండి, శివుడు ఉంటారు, మెయిన్ మల్లికార్జునుడు. ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ పర్టికులర్గా మనకి వీరశైవ మతానికి ప్రధానమైనటువంటి కేంద్రం ఒకప్పుడు. అప్పుడు మీకు ఓకే శ్రీశైలం దగ్గరికి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది, ఓకే ఇది మనకి వీరశైవ మతానికి సంబంధించింది, ఇక్కడ మనకు ఉండేటటువంటి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి. అప్పుడు వీరశైవం గురించి మీకు అర్థమయ్యేటప్పుడు అక్కడ ఉండేటటువంటి టెంపుల్లో ఉండేటటువంటి సాంప్రదాయాలు మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. అదేవిధంగా మనకి థర్డ్ పార్ట్లో ఒక టెంపుల్లో మన ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఆ టెంపుల్కి వచ్చేటటువంటి ఆస్తులేంటి, ఆ టెంపుల్కి ఉండేటటువంటి భూములేంటి, దానికి ఉన్నటువంటి ఆస్తులేంటి, వాటిని ఏ విధంగా పరిరక్షించాలి, అవి ఏ విధంగా పరిరక్షించాలంటే నీకు కనీసం దేవాలయాల గురించి, ధార్మిక సంస్థల గురించి, వాటి యొక్క ఆదాయ వనరుల గురించి, ఎండోమెంట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ యొక్క కార్యనిర్వాహక విధుల గురించి కానీ, లేదంటే మీకు అక్కడ ఆదాయం, భూముల గురించి మీకు అవగాహన ఉండాలి. కాబట్టి భూమి రికార్డులు ఎలా ఉంటాయి, వీటన్నింటి మీద, అంటే చట్టం మీద, అంటే మనకి ఈ ఒక ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీ యొక్క విధులను సక్రమంగా మీరు చెయ్యాలి అంటే నీకు చట్టం గురించి తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేసినప్పుడు నీకు 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం గురించి నీకు తెలియకపోతే నువ్వు గ్రామ పంచాయతీగా సెక్రటరీగా నువ్వు ఏ విధంగా పనిచేస్తావు, అదేవిధంగా ఒక ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క విధులేంటి, అండ్ నువ్వు విధులను నిర్వహించేటప్పుడు నువ్వు ఆదాయాలు, వనరులు నువ్వు సేకరించాలి. కాబట్టి ఆదాయ వనరులు, వాటి యొక్క దేనికి ఏ ప్రయోజనాల కోసం వాడుతున్నారు, అండ్ హిందూ సమాజంలో కుటుంబ నిర్మాణం ఎలా ఉంటుంది, దత్తత ఎలా ఉంటుంది, వారసత్వం ఎలా ఉంటుంది, భూమి రికార్డుల గురించి అండ్ నీ యొక్క విధుల గురించి, వీటన్నిటి గురించి నీకు సరైనటువంటి అవగాహన ఉండేటప్పుడు నువ్వు ఈజీగా ఆ యొక్క ఉద్యోగాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పార్ట్ 3 అనేది కంప్లీట్గా మనకి ఎండోమెంట్ యాక్ట్ గురించి చెప్పాడండి. పార్ట్ 1 దగ్గరికి వచ్చేసరికి రామాయణం, మహాభారతం, అదేవిధంగా భాగవతం. ఇందులో పర్టికులర్గా రామాయణ, మహాభారతం, భాగవతం పురాణాలని అవపోషణ పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ కనీస పరిజ్ఞానం, రామాయణంలో ఏ పాత్రలు ఉంటాయి వాటి గురించి కనీస పరిజ్ఞానం, రామాయణంలో ఎన్ని భాగాలు ఉంటాయి, వాటి యొక్క కాండలు ఎన్ని భాగాలు, వాటి గురించి, అండ్ రామాయణంలో ప్రస్తావించినటువంటి రాజవంశాల గురించి, అండ్ రామాయణంలో ప్రస్తావించినటువంటి వివిధ ప్రదేశాల గురించి. అయోధ్య ఉందనుకోండి, అయోధ్య గురించి, లేదంటే సరయూ నది వచ్చిందనుకోండి, సరయూ నది గురించి తెలియాలి. లేదంటే పలానా ఒక ప్లేస్
లేదంటే ఇప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమం ఉందనుకోండి, గౌతమ మహర్షి ఆశ్రమం గురించి నీకు అక్కడ వచ్చేటటువంటి ప్లేస్, అక్కడ ఆ ప్లేస్ గురించి తెలియాలి. ఒక అయోధ్య పట్టణం అంటే అయోధ్య పట్టణం అది ఏ నది ఒడ్డున ఉంది. ఈ విధంగా ఏంటంటే మనకి రామాయణంలో ఉండేటటువంటి పాత్రలు కానీ అండ్ ప్రస్తావించబడినటువంటి రాజవంశాలు కానీ అక్కడ మనం చూసేటటువంటి వివిధ ప్రదేశాలు కానీ వీటి మీద మీకు ఐడియా ఉండాలి. అందుకే మీరు చదివేటప్పుడు, రామాయణం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే, మీరు ఎంత కథని మీరు ఎంత కాన్సన్ట్రేషన్గా వింటారో అందులో వచ్చేటటువంటి పాత్రలు, అందులో వచ్చేటటువంటి వివిధ ప్రదేశాలు అండ్ అందులో వచ్చేటటువంటి వివిధ రాజవంశాల గురించి మీకు ఏంటంటే పరిజ్ఞానం ఉండాలంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి మీరు చదివేటప్పుడు రామాయణం మొత్తాన్ని, మహాభారతం మొత్తాన్ని కంఠస్థ పెట్టేసి ఎగ్జామ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులో క్లియర్గా రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, పురాణం కానీ అందులో ప్రస్తావించబడినటువంటి ప్రదేశాలు, వాటికి సంబంధించినటువంటి కనీస పరిజ్ఞానం, బేసిక్ నాలెడ్జ్, అందులో ఏ భాగాలు ఉంటాయి, అందులో ఉండేటటువంటి ప్రదేశాలు ఏంటి, అందులో ఉండేటటువంటి రాజవంశాలు ఏంటి అండ్ ప్రవేశించినటువంటి పాత్రలు ఏంటి, వాటి గురించి మీకు అర్థమైతే సరిపోతుంది. దీనికి సంబంధించి రామాయణ, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలను మీకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వీటిని ఏ విధంగా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలి అనేది నేను మెంటార్షిప్లో కరెక్ట్గా గైడ్ చేస్తాను. వాటిని కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుందండి. తర్వాత దేవాలయ ఆగమాలు, వైష్ణవం కానీ, శైవ మతంలో కానీ అండ్ మాతృదేవతలు, శక్తేయం, వీటికి సంబంధించినటువంటి వైకానస సాంప్రదాయం ఎలా ఉంటుంది, పాంచరాత్రం ఎలా ఉంటుంది, చట్టాడు శ్రీ వైష్ణవం ఎలా ఉంటుంది, స్మార్తం ఎలా ఉంటుంది, స్మార్త శైవం, ఆది శైవం, వీరశైవం, జంగమ, కాపాలిక, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆల్రెడీ ఏపీ హిస్టరీలో చదువుకున్నవేనండి. ఏపీ హిస్టరీ చదివితే మీకు వీటన్నిటి కూడా వైకానస సాంప్రదాయం, ఇప్పుడు వైష్ణవం గురించి కానీ, శైవం గురించి కానీ, అదేవిధంగా వీటన్నిటి గురించి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. కొంతవరకు మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇన్ డెప్త్ డీటెయిల్డ్గా మనం చదువుకుంటే సరిపోతుంది. అండ్ హిందూ పండుగలు, భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునేటటువంటి హిందూ పండుగ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, భారతదేశంలో జరుపుకునేటటువంటి వివిధ పండుగలు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉందనుకోండి, ఓనం పండుగ చేస్తారు, దాని గురించి. అదేవిధంగా మనకి ఉత్తర ప్రాంతాల్లో జరిగేటటువంటి, లేకపోతే దక్షిణ ప్రాంతాల్లో కానీ, ఈశాన్య ప్రాంతాల్లో కానీ అండ్ పండగలు అండ్ జానపద పండుగలు, అక్కడ ఉండేటటువంటి శాస్త్రీయ కళలు అండ్ సంగీతం కానీ, నాట్యం కానీ, వాస్తు కానీ, శిల్పం కానీ, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అండ్ భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏవి ప్రధానమైనటువంటి పండుగలు జరుగుతాయి, ఆ పండుగలన్నింటి గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి పండుగల గురించి ఇంకా డీటెయిల్డ్గా, ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి కానీ, లేకపోతే ఒక వినాయక చవితి కానీ, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివిధ జిల్లాల్లో జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగలు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం ఉందనుకోండి, సిరిమానోత్సవం జరుగుతుంది, దాని గురించి ఎక్కడ జరుగుతుంది, దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలం ఉందనుకో, సింహాచలంలో మనకి చందనోత్సవం జరుగుతుంది, దాని గురించి ఒక ఐడియా ఉండాలి. లేదంటే మనకి తిరుపతి ఉందనుకో, తిరుపతిలో మనకి బ్రహ్మోత్సవం జరుగుతుంది, శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవం, వాటి గురించి. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో వివిధ పండుగలు, వాటి మీద డీటెయిల్డ్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. దీని గురించి నేను డీటెయిల్డ్ కంటెంట్ మీకు ఇస్తాను. అండ్ వైదిక సంస్కృతి, ఇండియన్ హిస్టరీలో మీరు ఆల్రెడీ చదువుతారు, యజ్ఞాలు, యాగాలు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు అండ్ జీవితంలో వివిధ ధర్మాలు, మనకి ఆశ్రమ ధర్మం ఉంటుంది కదా, ఈ 4 ఆశ్రమ ధర్మాలు, వీటన్నిటి గురించి చదువుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇండియన్ హిస్టరీలో మనం అవుట్లైన్ చదువుతాం, ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుంది. అవి ఏ విధంగా చదవాలి, ఏ కంటెంట్ ఎంతవరకు అవసరమో నేను క్లియర్గా ఇస్తాను. అండ్ హిందూ మతంలో వివిధ తత్వాలు, వీటన్నిటి గురించి చూసుకోండి. అండ్ ఎండోమెంట్ యాక్ట్, థర్డ్ పార్ట్ యాక్ట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎండోమెంట్ యాక్ట్ అనేది కొన్ని 100 పేజీల పుస్తకం ఉంటుందండి. కానీ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా సెక్షన్స్ ఇచ్చాడు. ఆ సెక్షన్స్ని సెక్షన్ 57, సెక్షన్ 29 అండ్ 75 to 86, ఇది ఏంటంటే బిఫోర్ 2023 అండి. రీసెంట్గా మనకి ఎండోమెంట్ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. ఈ అమెండ్మెంట్స్ ప్రకారం ఏంటంటే సిలబస్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త సిలబస్ వచ్చినప్పుడు, మనకి కొత్తగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఎండోమెంట్ యాక్ట్లో, జనరల్గా యాక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ యాక్ట్ అనేది రాను అంటే కాలానికి తగ్గట్టు యాక్ట్లో సవరణలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొత్త సెక్షన్స్ వస్తుంటాయి, లేదంటే కొత్త సవరణలు అనేవి జరుగుతుంటాయి, పాత సెక్షన్స్ తీసివేయడం జరుగుతుంది, కొత్తవి యాడ్ అవ్వడం జరుగుతుంది. రీసెంట్గా సెక్షన్ 83ని మనకి యాడ్ చేయడం జరిగింది. అది ఓల్డ్ బుక్లో లేదు, ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ యాక్ట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కానీ, లేటెస్ట్ అమెండ్మెంట్స్తో కానీ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్లో మనకి ఏషియన్ లా హౌస్ వాళ్ళది మనకి దొరుకుతుంది, అందులో మనకి యాక్ట్ గురించి ఇచ్చారు. అయితే మనం లేటెస్ట్ వచ్చినటువంటి అమెండ్మెంట్స్ తగ్గట్టు మనకి సిలబస్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేబీ అది జరుగుతుంది.
అంతవరకు మనకేంటంటే ఇప్పుడున్నటువంటి యాక్ట్లో ఉండేటటువంటి మెయిన్ అంశాలని మనం క్లియర్గా చూసుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ పేపర్లో మీకు ఇక్కడ 3 పార్ట్లుగా డివైడ్ చేశాను కదా, ఇక్కడ 3 పార్ట్లుగా డివైడ్ చేసినప్పుడు మీకు ఏ పార్ట్ నుంచి ఎక్కువ మార్కులు ఎక్కడ వస్తున్నాయి అనేది కూడా మనకి 2023 పేపర్ని నేను ఒకసారి అబ్జర్వ్ చేసి నేను క్లియర్గా మీకు ఒక డేటా అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఆ డేటాను ఒకసారి పరిశీలిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పేపర్ 2 2023 దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ ఇతిహాసాలు పురాణాల నుంచి మనకి 55 మార్కులు వచ్చినాయి. హిందూ ఫిలాసఫీ నుంచి 55 మార్కులు వచ్చినాయి. చట్టం నుంచి 40 మార్కులు వచ్చినాయండి. అంటే మీరు సెకండ్ పేపర్ చదివేటప్పుడు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 3 టాపిక్స్కి 3 పార్ట్లకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. క్లియర్గా చూసుకోండి. ఇక్కడ రామాయణం నుంచి 12 క్వశ్చన్లు వచ్చినాయి. చూడండి, మహాభారతం నుంచి హయ్యెస్ట్ 21 క్వశ్చన్స్ వచ్చినాయండి. భాగవతం నుంచి 7, హిందూ పురాణాల నుంచి 15 క్వశ్చన్లు వచ్చినాయి. ఇక్కడ హయ్యెస్ట్ మనకి మహాభారతం అన్నిటికంటే పెద్దది కాబట్టి పురాణాలు ఉన్నాయి. ఎక్కువ పురాణాలు ఉన్నా సరే మనకి పురాణాలనే ప్రతి పురాణాన్ని గుర్తుపెట్టుకున్న స్కాంద పురాణమో లేదంటే గరుడ పురాణమో లేకపోతే శివ పురాణమో ఇలా ప్రతి పురాణాన్ని అవపోషణ పట్టి చదవంత టైం మనకు ఉండదు. ప్రతి పురాణం గురించి అందులో ఉండేటటువంటి బేసిక్ పాత్రల గురించి మెయిన్ అక్కడ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాల మేరకు చూసుకుంటే సరిపోతుంది. ప్రతి పురాణాన్ని డెప్త్ చదవాల్సినటువంటి అవసరం లేదు. బేసిక్గా అంటే మెయిన్ మాత్రం రామాయణం, మహాభారతం, భాగవతం ఈ 3 మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ హిందూ ఫిలాసఫీ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఆగమ శాస్త్రం మీద 7 క్వశ్చన్లు వచ్చినాయండి. మొత్తం టోటల్ 55 క్వశ్చన్లు వచ్చినాయి హిందూ ఫిలాసఫీ నుంచి. హిందూ ఫిలాసఫీలో ఆగమ శాస్త్రం నుంచి 7 క్వశ్చన్లు వచ్చినాయి. హిందూ పండుగలు, లలిత కళ నుంచి 12 క్వశ్చన్లు వచ్చినాయండి. వైదిక సంస్కృతి మీద అంటే యజ్ఞాలు, యాగాలు, వేదాలు, ఉపనిషత్తులు వీటి మీద నుంచి 20 క్వశ్చన్లు వచ్చినాయి. హయ్యెస్ట్ వైదిక సంస్కృతి నుంచి వచ్చినాయి. అండ్ హిందూ మతంలోని తత్వాలు, సాంప్రదాయాలు, ఈ గురువుల గురించి 16 క్వశ్చన్లు వచ్చినాయండి. ఇక్కడ క్లియర్గా చూస్తే హయ్యెస్ట్ ప్రియారిటీ మనకి వైదిక సంస్కృతి మీద హయ్యెస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు ప్రియారిటీస్ కూడా క్లియర్గా చూసుకోండి. తర్వాత చట్టంలో వచ్చేసరికి హిందూ సమాజంలో కుటుంబ నిర్మాణం, దత్తత, వారసత్వం మీద 7 క్వశ్చన్లు వచ్చినాయి. ఎండోమెంట్ యాక్ట్ మీద 33 క్వశ్చన్లు వచ్చినాయండి. జనరల్గా ఏంటంటే ఎండోమెంట్ యాక్ట్ అండ్ భూమి రికార్డులు ఉన్నాయి కదా, భూమి రికార్డుల మీద చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. కానీ ఎండోమెంట్ యాక్ట్ మీద మాత్రం చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఓవరాల్గా చూస్తే ఎండోమెంట్ యాక్ట్ 33 క్వశ్చన్లు వచ్చినాయంటే మీరు యాక్ట్లో ఉండేటటువంటి ప్రతి సెక్షన్ మీద, సెక్షన్లో ఉండేటటువంటి ప్రతి పార్ట్ మీద, అందులో ఉండేటటువంటి డీటెయిల్స్ మీద ఎంత జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టాలనేది ఒకసారి ఆలోచించండి. దీన్ని బట్టి మీకు ఏంటంటే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీకు రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు ఈ 4 చాలా పెద్ద టాపిక్స్ కాబట్టి వీటిని కాన్సన్ట్రేషన్ చేయండి, కాదనట్లేదు. కానీ మిగతా 55 + 40 95 మార్కులు అనేవి ఈ హిందూ ఫిలాసఫీ చట్టం మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ హిందూ ఫిలాసఫీ చట్టం ఇది మొత్తం మీరు నోట్స్ రెడీ చేస్తే గట్టిగా 100 పేజీలు కూడా ఉండదు. ఈ 100 పేజీలను కరెక్ట్గా చదివితే ఒక పేజీకి ఒక క్వశ్చన్ వస్తుందండి. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మీరు ఫాలో అయితే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో మంచి ఈ ఈఓ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయితే ఈ యొక్క నేను చెప్పినట్టు స్టాండర్డ్ బుక్స్ తెప్పించుకొని దాని మీద కంటెంట్ రెడీ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దగ్గర పెట్టుకోండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ దగ్గర పెట్టుకుంటే క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ ఏరియా నుండి వస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ బుక్స్ దగ్గర పెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ సిరీస్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా రివిజన్ చేయండి, సరిపోతుంది. లేదనుకుంటే నేను మెంటార్షిప్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. గతంలో నేను గ్రూప్ 2కి ఇవ్వడం వల్ల లాస్ట్ టైం నేను ఎండోమెంట్కి ఇవ్వలేదు. కానీ ఈసారి ఎండోమెంట్ మీద చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నాను. ఎందుకంటే ఈ పురాణాలు, అదేవిధంగా రామాయణ, మహాభారతం, భాగవతం, అదేవిధంగా హిందూ ఫిలాసఫీ, చట్టం వీటన్నిటి మీద నాకు కొంత బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి వీటి మీద నేను ఎక్కువ వర్క్ చేస్తాను, రీసెర్చ్ చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా అయిపోతుందా అంటే డెఫినెట్లీ మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నేను 1 by 1 ఒక్కొక్కటి నేను రెడీ చేసుకొని ఒక యాజ్ పర్ షెడ్యూల్ వైజ్గా, ఎందుకంటే జిఎస్ అనేది ఆల్రెడీ మన దగ్గర చాలా కంటెంట్ ఉంది కాబట్టి జిఎస్ని అండ్ ఈ యొక్క హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ని ఒకవైపు రెండింటిని ప్యారలల్గా తీసుకెళ్తూ మీకు ఎగ్జామ్ టైంకి ద బెస్ట్
ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్, స్టేట్లోనే ఎవ్వరూ ఇవ్వలేనంత బెస్ట్ కంటెంట్ని నేను మీకు ఇస్తాను. గతంలో గ్రూప్ 2కి ఎలాంటి కంటెంట్ ఇచ్చానో మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎండోమెంట్ హిందూ సిస్టమ్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద కూడా ద బెస్ట్ కంటెంట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే గూగుల్, అదేవిధంగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అండ్ శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు, వీటన్నింటిని ఆధారంగా చేసుకొని మీకు ద బెస్ట్ కంటెంట్ అండ్ బెస్ట్ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ మీకు రెడీ చేసి ఇస్తాను. వాటిని కరెక్ట్గా నేను ఇచ్చే కంటెంట్ని ఫాలో అవ్వండి, ఎగ్జామ్స్ని కరెక్ట్గా రాయండి. అండ్ మీరు ఇచ్చే కంటెంట్ సరిపోతుందంటే 100% సరిపోతుంది. మీరు మార్కెట్లో ఏ పుస్తకం చదువుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చినటువంటి కంటెంట్ని ప్రింట్ తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి, ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అయ్యి, బాగా నేను ఇచ్చినటువంటి కంటెంట్ని ఫాలో అయ్యి ఎగ్జామ్స్ బాగా రాసి రివిజన్ చేస్తే సరిపోతుంది. దీనికోసం ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మనకి ఎవరైతే ఎండోమెంట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ గ్రూప్లో చేరండి. అండ్ ధృవ మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చేరండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.